తెలుగులో అనేక క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. వాటిలో పాతాళ భైరవి ఒకటి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం వెండితెర మీద ఒక అద్భుతం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా పార్ట్ 2 తీయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారట. ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక అద్భుతమైన పండగ లాంటి వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇండియన్ చలనచిత్ర రంగంలో సీనియర్ ఎన్టీఆర్ యుక్త వయసులో నటించిన పాతాళ భైరవి చిత్రం స్థిర స్థాయిగా నిలిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అద్భుతమైన సినిమాకి సీక్వెల్ రాబోతుందని, ఆ సీక్వెల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని ఫిలిం సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా ఎదిగిన సుకుమార్ గారి డైరెక్షన్లో తెరకెక్కబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, దీనిని ఏ రకంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారనే విషయాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుండటం విశేషం. ఆ విషయాలేంటో తెలియాలంటే ఒకసారి పాతాళ భైరవి మూవీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్లాల్సిందే. పాతాళ భైరవి 1951లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రం. ఎన్టీఆర్ గారి యుక్త వయసు, ప్రతిభ, నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు గారి నటన చాతుర్యము, కేవీ రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పట్లో 28 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలలోని ఒక కథ, అల్లావుద్దీన్ అద్భుత దీపకథ, బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు. ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకే తోటరాముడు. సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు తోటరాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.